హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిసారి వీడియోలో చెప్పే మాటే హెల్త్ బాగోలేదని, అసలు నాకు ఏమైందనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. అలాగే ఈరోజు అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళానమాట. పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా దగ్గర చేంజ్ అయితే తీసి పెట్టుకుంటాను. ఎవరైనా అడిగినప్పుడు నా దగ్గర చిల్లర లేకపోతే వాళ్ళకంటే నాకే ఎక్కువ బాధ అనిపిస్తుంది, వాళ్ళకి ఇయ్యలేకపోయాను అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా సాయికృష్ణ హాస్పిటల్కి అయితే వచ్చాను. నేను ఎప్పుడు చూపించుకున్న హాస్పిటలే. ఇంకా నైనికకైతే ఇక్కడే డెలివరీ అయితే అయ్యానమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడే చూపించుకున్నాను. నైనిక డెలివరీ అయినప్పుడు వీడియోస్ అయితే తీసి పెట్టాను, మన ఛానల్లో అలాగే ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ అయితే చేయండి. అసలు నేను ఇంతకు ముందర వీడియో చేయకపోవడానికి కారణం వచ్చేసి నైనిక మా లైఫ్లోకి రావడంతోనే మేము అమ్మ నాన్నలమైతే అయితే ఎప్పుడు అయిపోయాము. కానీ నైనిక అయితే సిస్టర్ ప్రమోషన్ అయితే కొట్టేసింది అనమాట. నైనికి త్వరలోనే తమ్ముడో లేదా చెల్లెలో రాబోతున్నారు. సెకండ్ బేబీ గురించి మా మైండ్లో అసలు థాటే లేదు. నైనికి ఒకటి ఉంటే చాలు మాకు అనుకున్నాము. కాకపోతే మన లైఫ్లోకి ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి అనేది దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. అసలు నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలంటే ఈ వీడియో అయితే సరిపోదండి. నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. అయితే సంతోషం ఉంది, అలాగే కొంచెం బాధ అయితే ఉందన్నమాట. అదేంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఆ రోజు నేనే ప్రెగ్నెంట్ ఉమెన్గా ఫస్ట్ నేనైతే వెళ్ళాను. ఇంకా తొందరగా నాకైతే చూసారనమాట. చాలా హ్యాపీగా ఉంది ఆ రోజైతే. ఎందుకంటే మామూలుగా అంటే నేను వచ్చిన ప్రతిసారి సాయంత్రం 3 అవుతుంది. ఈసారి అయితే ఇంకా 12కి అయిపోయింది అనమాట. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకైతే తెలియదు, నేనైతే లోపల ఉన్నాను. అసలు ఏం జరిగిందంటే మా ఆయన సెల్ చూసుకుంటూ డబ్బులు అయితే కిందికైతే పడిపోయాయి. ఇంకా మా ఆయన వాటిని చూసుకోకుండా అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చాడు. ఆ విషయం నాకు వచ్చి చెప్పారనమాట, ఇలా డబ్బులు ఇచ్చారని. నేనైతే మన డబ్బులు మన చేతికి రావడం మన అదృష్టము. ఆయనకు ఒక 100 రూపాయలు ఇద్దామని అయితే మా నైనిక చేత 100 రూపాయలు అయితే ఇప్పించాము. ఇక్కడ వచ్చేసి నైనిక ఫుల్ ఏడుపుంటే ఇంకా దాన్ని డైవర్ట్ చేయడానికైతే వీడియో అయితే స్టార్ట్ చేసాము. చూడండి, తను మామూలుగా చేయదు. అలా బయట చూసే వాళ్ళకి మాత్రం నైనిక లాంటి ఒక పాప ఉంటే చాలు, మీరు చాలా అదృష్టవంతులు. అసలు నైనిక అసలు డీసెంట్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మేము నైనిక ఏం చేసినా నవ్వుతూ ఉంటాము, అస్సలు కోపం రాదు మాకు ఇద్దరికి. అందుకు మేము ప్రశాంతంగా ఉండడం వల్లే వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. నైనికలో అందరికి నచ్చే విషయం ఏంటంటే నైనిక కొత్త వాళ్ళు లేదు, పాత వాళ్ళు లేదనమాట. అంటే అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఎత్తుకున్న తర్వాత వదిలేసి వెళ్తే వాళ్ళు చూసి ఏడుస్తుంది అనమాట. అదైతే అందరికీ నచ్చేస్తుంది. ఇంకా ఆ రోజైతే చాలా టైం అయితే ఉంది. తినేసి వచ్చి ఇంకా టైం ఉందని ఇంకా మూవీకి అయితే వచ్చాము. నాకైతే రియల్ స్టోరీ అంటే చాలా ఇష్టము. అందులో భాగంగా ఇంకా తండేలు మూవీ పడిందనగానే చూద్దామనేది ఇక్కడికైతే వచ్చాము. మూవీ ఎలా ఉంటుందనే దానికంటే నాకైతే సాయి పల్లవి యాక్టింగ్ ఎలా ఉంటుందనేదే ఊహించుకుంటున్నాను.